కల్లోల నేపాల్లో ఇప్పట్లో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. పూర్తిగా రాజకీయ అనిస్థితిలో కూరుకుపోయిన నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ గీషింగ్కు పేరును ఆ దేశ జన్జర్ ప్రతిపాదించారు. షీషింగ్ అభ్యర్థిత్వంపై అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి, కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ గీషింగ్ పేర్లు వినిపించాయి. ఇందులో కర్కి నేపాల్ అత్యున్నత న్యాయస్థానానికి సీజేగా పనిచేసిన ఏకైక మహిళ కావడం విశేషం. ఇక బాలేంద్ర షా బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. తాత్కాలిక నేత ఎంపికలో అధ్యక్షుడికి జన్జెడ్కు సహకరిస్తామని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నేతల అవినీతిపై నేపాల్లో చెలరేగిన హింస కాస్త సద్దుమణిగింది. తీవ్ర హింసాత్మక ఘటనలు జరగడంతో మంగళవారమే ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. దేశంలో శాంతి భద్రతల బాధ్యతలను మంగళవారం రాత్రి నుంచే చేపట్టిన సైన్యం కర్ఫ్యూ విధించి కాఠ్మండు వీధుల్లో కవ్వత్తు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు విద్యార్థుల ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది.